ఎందుకురా భయ్ తనుజకి ప్రేక్షకులు ఆ క్వశ్చన్ అడిగి ఇజ్జత్ తీసిండ్లు. ప్లాన్ ప్రకారం తనుజకి ఫేవర్‌గా తీసుకొచ్చిండ్రు గదా! ఆ క్వశ్చన్ అడగకుండా ఉంటే అయిపోదా? అడగకడగక ఆ క్వశ్చన్ అడిగి తిరిగి తనుజ పరవంత పాయే. ఏమున్నారురా భయ్ ఫస్టే ప్లాన్ చేసుకోవచ్చు గదా! అన్నీ. సో, వెల్కమ్ బ్యాక్ టు 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ ఫైనలిస్ట్ కోసం రకరకాల టాస్కులు జరుగుతున్నాయి. టాప్‌లో ఉన్న వాళ్ళు లాస్ట్‌కి అయిపోతున్నారు. లాస్ట్‌లో ఉన్నవారు టాప్‌లోకి అయిపోతున్నారు. ఎవరు తీసేస్తున్నారో లాస్ట్‌కి వచ్చేవరకు గేమ్ అంతా ఆగమాగం ఉంది. ఒక్కరి మీద ఫిక్స్ అయ్యి చెప్పనీకే లేదు. ఇన్ని రోజులు ఇమ్మాన్యుల్ టాప్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మాన్యుల్ లాస్ట్‌లో ఉన్నాడు. సంజన 0 ఉండే. సంజన టాప్‌కెళ్ళింది. టాప్ నుంచి థర్డ్‌కెళ్ళింది. థర్డ్ నుంచి ఫస్ట్‌కెళ్ళింది. ఆగమాగం అయితుంది. మొత్తం చెప్పేసుకుందాం. తొందర ఏం లేదు. ఇంకొక 1 వీక్ ఉంది మాక్సిమం. సో, ఎంత ఇంట్రెస్ట్‌గా వెళ్తుందంటే గేము టూ మచ్ సీరియస్‌గా నడుస్తుంది. సో, మొత్తం చెప్పేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. ఓకేనా? స్టార్టింగ్ నుంచి పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా నోట్ చేసుకున్నా, క్లియర్‌గా చెప్పేసుకుందాం. సో, మీరు కూడా పేషెన్స్‌గా వినుండి. సో, నిన్న జరిగిన టాస్క్‌లను బట్టి సుమన్ శెట్టి ప్రెజెంట్ ఔట్ ఆఫ్ ది రేస్. సుమన్ శెట్టి ఆడనీకి లేదు. సో, సుమన్ శెట్టి దగ్గర ఉన్న స్కోరు ఇంకొకరికి ఇచ్చేసేయాలి. ఇదివరకు డిమన్ పవన్ 1,00,000 స్పాన్సర్ ఏసిండు గదా! 1,00,000 ఇచ్చిండు గదా! సో, ఆ 1,00,000లో నుంచి 50,000 అండ్ సుమన్ శెట్టి లీడర్ బోర్డ్ మీద ఉన్న పాయింట్స్ ఇవన్నీ గూడా ఇంకొకరికి ఇచ్చేయాలి. సో, ఇక్కడ ఏం జరుగుతది? వాళ్ళ స్ట్రాటజీలు ఎట్లుంటాయి? ఆ స్కోర్ నాకే గావాలి. ఆ స్కోర్ నాకొస్తే బెటర్ అన్నట్టు ఆలోచించి నక్క నక్క వేషాలు అంటారు గదా! నక్కకి ఎంత తెలివి ఉంటది? సో, సేమ్ గదే. ఆ తెలివి ఎవరు అంటే ఇక్కడ సుమన్ శెట్టి ఏడుస్తున్నాడు ఆల్రెడీ. సుమన్ శెట్టి ఏడవడానికి రీజన్ ఏంటంటే భరణి. వీళ్ళిద్దరు బాండింగ్ వేరే ఉంటది. బట్ సెల్ఫిష్ ఉంటాడు భరణి. సుమన్ శెట్టి జెన్యూన్‌గా ఉన్నా గూడా భరణి అయితే సెల్ఫిష్‌గా ఉంటాడు. సో, ఇక్కడ భరణి ప్లాన్ చేస్తున్నాడు. ఆ స్కోర్ ఎట్లా దొబ్బేసేయాలి అని. అండ్ భరణి ఏడవడం వల్ల సుమన్ శెట్టి ఏడ్చిండు. "అరే! నువ్వు వెళ్తున్నావు బయ్ గేమ్ నుంచి ఔట్ ఆఫ్ ది గేమ్. సో, నాకు మంచిగా అనిపిస్తలేదు" అని చెప్పి భరణి ఏడుస్తాడు. భరణి తర్వాత సుమన్ అన్న ఏడుస్తాడు. ఫస్ట్ భరణికి పాయింట్స్ రావాలి అన్నట్టు ఆలోచన. బట్ అందరూ ఏమనుకుంటారు? న్యూట్రల్‌గా ఆలోచించుదాం అని చెప్పి నాకొద్దు సంజనకి ఇచ్చేయమని చెప్తారు. ఎందుకంటే సంజన 2 టైమ్స్ ఔట్ ఆఫ్ ది రేస్ అయింది. సంజన దగ్గర స్కోర్ లేదు. నువ్వు సంజనకి ఇచ్చేయని చెప్తాడు. సో, ఆయనే జస్ట్ ఒక రాయేసిండు. నేను అట్లా చెప్తేనన్నా నాకు ఇస్తాడేమో అని చెప్పి. కానీ ఇక్కడ సుమన్ అన్న ఏం చేసిండంటే నిజంగానే సంజన దగ్గరికెళ్ళి నేను స్కోర్ మీకే ఇచ్చేస్తా అంటే వీళ్ళిద్దరి కోసేపు ఏడిచిండ్లు. థాంక్ యూ అన్న, థాంక్ యూ అన్న. సో, ఇక్కడ సంజన స్కోర్ 0లో ఉండే కదా మొత్తం. సుమన్ అన్న దగ్గర ఉన్న 1,00,000 లోంచి 50,000 అండ్ సుమన్ అన్న పాయింట్స్ మొత్తం సంజనకెళ్ళింది. సంజనకెళ్తే సంజన టాప్‌లోకెళ్ళిపోయింది. సో, ఇక్కడ సుమన్ అన్న ఔట్ ఆఫ్ ది రేస్. మళ్ళీ వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఇచ్చే టాస్క్‌కి ఒకరిని తీసేయాలి. అది లాస్ట్ 1 వీక్ నుంచి నడుస్తూనే ఉంది ఈ భాగవతం. ఇంకా అయిపోతలేదు. ఏంటంటే గేమ్ ఆడాలి. తక్కువున్న వాళ్ళు వాళ్ళు డ్రాప్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ గేమ్‌లో ఉన్న వాళ్ళ నుంచి కూడా ఒకరిని తీసేయాలి. సో, ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీలు ఎట్లా ఉంటాయంటే టాప్‌లో ఉన్న భరణిని తీసేద్దామని ప్లాన్. ఆ టాప్ ప్లేస్‌లో ఎవరైనా ఉండనియండి. భరణి 250 స్కోర్ ఉంది. టాప్‌లో ఉన్నాడు. సో, నెక్స్ట్ గేమ్‌కి ఒకరిని తీసేయాలి. సో, ఇక్కడ వీళ్ళేంటి తనుజ గూడా నాన్న, నాన్న, నాన్న అనుకుంటా భరణి ఏసింది. భరణిని టాప్‌లో ఉన్నాడు కాబట్టి భరణిని తీసేసింది. బిగ్ బాస్ అడుగుతాడు, మీరందరూ ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు? సో, సంజనకి ఆల్రెడీ 2 టైమ్ పంచ్ పడింది కాబట్టి సంజనని తీయరు. డిమాండ్ అన్న భరణి అయినా తీసేద్దామని ప్లాన్ చేసుకున్నారు. సో, భరణిని తీసేస్తే డౌన్‌లోకొస్తాడు. సంజన థర్డ్ పొజిషన్‌లో ఉంది. సెకండ్ తనుజ ఉంది. సో, తనుజకి ఫేవర్ చేద్దామని చెప్పి కళ్యాణ్ స్ట్రాటజీ. సో, ఇక్కడ మెజారిటీ వైజ్ చూసుకుంటే డిమాండ్ పవర్‌ని తీసేయాలని ముగ్గురు ప్లాన్ చేస్తే, ఇక్కడ భరణిని తీసేయాలని నలుగురు ప్లాన్ చేసిల్లు. ఈ నలుగురిట్లో ఖచ్చితంగా తనుజ కూడా ఉంది. సో, టాప్‌లో ఉన్నోళ్ళని కొట్టేసా వాళ్ళు ఎవరైనా గాని అని ఫస్టే చెప్పింది. సో, టాప్‌లో ఉన్న వాళ్ళు భరణి ఉన్నాడు కాబట్టి భరణికి 4 మెంబర్స్ భరణిని తీసేయాలనుకున్నారు. సో, నెక్స్ట్ టాస్క్‌కి భరణి ఆడడు. సో, నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఫైనలిస్ట్‌కి వెళ్ళడానికి అండ్ నామినేషన్ నుంచి సేవ్ చేయడానికి ఇమ్యూనిటీ కోసం అని చెప్పి నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే, ఇది జోక్ గాదు డ్యూడ్ అంట. దీనికి భరణి సంచాలక్. ఈ గేమ్ ఇంకా హైలైట్. ఈ టాస్క్ ఏంటి? గేమ్ ఏంటి అంటే కొన్ని బాల్స్ ఇచ్చిండ్లు లిమిటెడ్‌గా. ఆ బాల్స్‌ని సీజర్ ఉంది గదా! సీజర్ నుంచి అవతల సైడ్ బాల్ పెట్టి దాన్ని ఇలా పుష్ చేస్తే ఎదురుగా ఒక జోకర్ బొమ్మ ఉంది. ఆ జోకర్ బొమ్మకి తగలాలి. తగిలితే పాయింట్స్. మొత్తం 4 ఉన్నాయి బొమ్మలు. ఆ జోకర్ బొమ్మలు ఇమేజెస్ దానికి తగలాలి. సీసైడ్ నుంచి 2 సైడ్ ఉంటది గదా! 1 సైడ్ పుష్ చేయనీకి అండ్ అవతల సైడ్ బాల్ పెట్టడానికి. వాళ్ళు బాల్ ఇలా త్రో చేస్తారు. ఆ బాల్ అక్కడికి వెళ్ళినా గానీ ఇట్లా పుష్ చేయాలి.
ఆ బాల్ జంప్ చేసి ఆ జోకర్ బొమ్మ మీద పడాలి. హైలైట్ అసలు గేమ్. ఫస్ట్ నుంచి పెట్టొచ్చు ఇలాంటి టాస్క్‌లు, జుజుబి టాస్క్‌లు పెట్టిండ్రు. ఇప్పుడేమో ఎండింగ్‌లోకి ఇలా పెడుతున్నారు. ఫస్ట్ నుంచే పెడితే అసలు తనుజ ఆ లెవెల్‌కి రాకనే పోవు. ఎక్కడనో మిడిల్ డ్రాప్. సో, ఇక్కడ ఫస్ట్ తనుజ ఎళ్ళింది. వెళ్ళి చాలా సార్లు ట్రై చేసింది. అది వర్కౌట్ అవ్వలేదు. ఏది జస్ట్ ఒక చిన్న చిన్న పాయింట్స్‌తోని ఎళ్ళిపోయినాయి. సో, ఫస్ట్ తనుజ వెళ్ళి ట్రై చేసింది. తనతో అవ్వలేదు. తనుజ డ్రాప్. అక్కడ ఈ టాస్క్‌లో తనుజ 0. అండ్ నెక్స్ట్ సంజన వెళ్ళింది. సంజన బాల్స్ ఏస్తూనే ఉంది. బట్ లాస్ట్ 2 బాల్స్‌లో ఏమో సంజనకు ఒక బాల్ పడింది ఇమేజ్. సో, ఒక్క బాల్‌కి 4 పాయింట్స్ కాబట్టి సంజనకి 4 పాయింట్స్. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వెళ్ళిండు. ఇమ్మాన్యుయల్ కూడా ట్రై చేసిండు. ఒక్క బాల్ పడింది. సో, ఇమ్మాన్యుయల్‌కి కూడా 4 పాయింట్స్. నెక్స్ట్ డీమన్ పవన్ వెళ్ళిండు. డీమన్ పవన్ కూడా అసలు ఆహ్, కనీసం అట్‌లీస్ట్ ట్రై చేయడం కూడా కాలేదు. డీమన్ పవన్‌కి హైట్ మ్యాచ్ కాలేదో, లేకపోతే స్ట్రాటజీ ఫెయిల్ అయిందో, గేమ్ తనకు అర్థం కాలేదో గానీ డీమన్ పవన్ ఇందులో కూడా 0. సో, ఇద్దరికి పాయింట్స్ వస్తాయి. ఇద్దరికి 0. తనుజ అండ్ డీమన్ పవన్ 0 అండ్ ఇమాన్యుయల్, సంజన స్కోర్ 4 పాయింట్స్. ఈ గేమ్‌తో సంజన స్కోర్ మారిపోయి సంజన టాప్‌లోకెళ్ళిపోయింది. అండ్ తక్కువ స్కోర్ ఉన్న కారణంగా డీమన్ పవన్ నెక్స్ట్ గేమ్‌కి నాట్ అలౌడ్. సో, నెక్స్ట్ గేమ్‌లో ఔట్ ఆఫ్ ది రేస్. సో, డీమన్ పవన్ దగ్గర ఉన్న స్కోర్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. సో, సుమన్ అన్న ఇచ్చాడు కదా! సుమన్ అన్న లెక్కనే ఈ స్కోర్ ఎవరికి ఇయ్యాలి అన్నది డీమన్ పవన్ ఆలోచన. ఇక్కడ సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్ ఏంటి? అక్కడ లీడర్ బోర్డ్ పైన తనుజ సెకండ్ ఉంది కాబట్టి నువ్వు స్కోర్ ఇస్తే తనుజ ఫస్ట్‌కెళ్తది. సో, తనుజకి స్కోర్ ఇవ్వడం వల్ల మనకే ఫేవర్ జరుగుతది అని చెప్పి కళ్యాణ్. కళ్యాణ్ ఏంటి? ఆల్రెడీ సెలెక్టెడ్ పర్సన్ కాబట్టి తను గేమ్‌లో ఆడడు కాబట్టి సో, కళ్యాణ్ పాయింట్స్ ఏంటి? తను సైలెంట్‌గా ఉండి తనుజకి మోటివేట్ చేయడం. అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఏమని? తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు. నిల్చోమంటే నిల్చున్నట్టున్నాడు. ఇది 100% నిజం. ఇందులో తప్పు పట్టాల్సిన పనే లేదు. తనుజ ఎలా చెప్తే అలా వింటాడు. సో, ఇక్కడ తనుజకి ఫేవర్ చేయాలని చెప్పి డీమన్ పవన్ దగ్గరున్న స్కోరే దొబ్బేద్దామనే ప్లాన్‌తోని కళ్యాణ్ సర్వ విధాల ప్రయత్నాలు చేస్తే ఆఖరికి తను అనుకున్నది వర్కౌట్ అయింది. డీమన్ పవన్ దగ్గర ఉన్న డబ్బులు అండ్ తన స్కోర్ ఔట్ ఆఫ్ ది రేస్ అయిన కారణంగా డీమన్ పవన్ స్కోర్ మొత్తం డబ్బులు కూడా డబ్బులోంచి సగం ఇవన్నీ కూడా తనుజకి ఇచ్చిండు. ఇప్పుడు టాప్‌లో ఉన్న సంజన సెకండ్‌కి వెళ్ళిపోతే టాప్‌లోకి తనుజ వెళ్ళిపోయింది. సో, ఇక్కడ తనుజ టాప్ 1లో ఉంది. సెకండ్ సంజన ఉంది. థర్డ్ ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఫోర్త్ భరణి. సో, ఇక్కడ గేము మొత్తం చేంజెస్ జరుగుతున్నాయి. ఒక్క దగ్గర స్టేబిలిటీ లేదు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఆడబోయే గేమ్‌లో డీమన్ పవన్ ఉండడు. డీమన్ పవన్ స్కోర్ మొత్తం తనుజకి వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఏంటి? ఇది లాస్ట్ అన్నట్టు. ఈ లాస్ట్ టాస్క్ దేనికంటే ఈరోజు ఈ ఎపిసోడ్‌లో ఈరోజు వరకి ఇదే ఆఖరి వరకి అంటే ప్రేక్షకుల నుంచి ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ టాస్క్. ఇట్ మీన్స్ నెక్స్ట్ టాస్క్‌లో ప్రేక్షకుల నుంచి ఓట్ అప్పీల్ ఛాన్సెస్ ఉండవు. సో, అందరూ జాగ్రత్తగా ఆడాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేసిండ్రు. నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే మళ్ళీ ఇంకోటి. ఇప్పుడు డీమన్ పవన్ వెళ్ళడమే కాకుండా అందరూ కలిసి నెక్స్ట్ ఆడబోయే గేమ్‌లో మళ్ళీ ఒకరిని తీసేయాలి. ఈ తీసేసే కాన్సెప్ట్ ఉంది చూడు. అసలు అవతారాలు బయటపడతాయి అన్నట్టు. లైక్ నామినేషన్ లెక్క. సో, ఇక్కడ ఎవరిని తీసేయాలి మళ్ళీ అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఇమ్మాన్యుయల్ టార్గెట్. ఇమ్మాన్యుయల్ అండ్ భరణి. రిపీటెడ్‌గా భరణిని తీసేద్దామని చెప్పి కళ్యాణ్ ప్లాన్ చేసిండు. ఏంటంటే వాళ్ళని వీళ్ళని తీసేయడం ఎందుకు? ఫస్ట్ నుంచి ఇమ్మాన్యుయల్ టాప్‌కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు లాస్ట్‌లో ఉన్నాడు. సో, ఇమ్మాన్యుయల్‌కి మనం ఏం చేయొద్దు. ఆల్రెడీ సంజన 2 టైమ్స్ అనుభవించింది కాబట్టి సంజన ఏం కాదు. భరణినే తీసేద్దామని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. బట్ కొంతమంది మాత్రం ఇమ్మాన్యుయల్ అనుకున్నారు. సో, ఇక్కడ ఎవరెవరిని తీసేసిండ్రంటే ఫస్ట్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కలిసి భరణిని తీసేసిండ్రు. అండ్ నెక్స్ట్ డీమన్ పవన్ కూడా భరణి. ఇమ్మాన్యుయల్ అని చెప్పి 2 మెంబర్స్ అన్నారు. సంజన ఏమో తనుజని తీసేస్తాంది. ఎందుకంటే టాప్‌లో ఉంది. నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ రావాలి కాబట్టి న్యూట్రల్‌గా ఉందామని చెప్పి సంజన తనుజకి ఓట్ చేస్తే ఇక్కడ తనుజ సేమ్ నాకు అపోజిట్ చేసింది అని చెప్పి తనుజ సంజనకి చేసింది. సో, ఇక్కడ ఎక్కువ స్కోర్‌ని బట్టి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ భరణిని తీసేయాలని ముగ్గురు అనుకున్నారు కాబట్టి భరణి వెళ్ళిపోయాడు. ఇమ్మాన్యుయల్‌కి ఇద్దరు అనుకున్నారు కాబట్టి ఇమ్మాన్యుయల్ సేఫ్. సో, నెక్స్ట్ ఆడబోయే టాస్క్‌లో నుంచి కూడా భరణి ఉండడు. అండ్ నెక్స్ట్ ఆడబోయే టాస్క్ ఏంటంటే నెక్స్ట్ టాస్క్ పేరేంటి? బ్యాలెన్సింగ్ స్టడీ. సో, ఇక్కడ ఈ బ్యాలెన్స్ స్టడీ ఏంటి? దీనికి సంచాలక్ అయితే నెక్స్ట్ సో, ఈ నెక్స్ట్ టాస్క్‌కి సంచాలక్ అయితే పవన్. డీమన్ పవన్ సంచాలక్ అనమాట. ఈ టాస్క్ ఏంటి అంటే
కొన్ని ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఇచ్చిండ్లు. అదొక స్టాండ్ పైన బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ స్టాండ్‌కి అటు ఇటు ఊగుతా ఉంటది. పడతా ఉంటది. పడకుండా అది మొత్తం కింద పడకుండా దానికొక క్లచ్ ఇచ్చిండ్లు. ఆ క్లచ్‌తోని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్ మీన్స్ లాక్. ఆ లాక్‌ని పుల్ చేసి ఇది స్టాండ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాలెన్స్ అయ్యేటట్టు. దీని మీద లెటర్స్ పెట్టాలి. లెటర్స్ ఏంటి? ఓట్ అప్పీల్ అనే లెటర్స్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇంకో లెటర్ పెట్టే ముందు లాక్ ఓపెన్ చేయాలి. పెట్టినాక లాక్ పెట్టాలి. సో, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అది కింద పడకూడదు. ఆ లెటర్స్ ఎట్లా కలవాలి? ఓట్ అప్పీల్. సో, ఇక్కడ ఈ గేమ్‌లో సంజన, ఇమ్మాన్యుల్, తనుజ వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళు ముగ్గురు ట్రై చేస్తూనే ఉన్నారు. పెడుతూనే ఉన్నారు. పడుతూనే ఉన్నాయి. పెడుతూనే ఉన్నారు. పడుతూనే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో సంజనకున్న లివర్ ఆ క్లచ్ లివర్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది. సో, గేమ్‌ని కాసేపు పాజ్ చేసిండు. ఇందులో కూడా కాంట్రోవర్సీ. ఎవరు? తనుజ. డిమాండ్ పాయింట్ సంచలక్ కాబట్టి సంచలక్ చెప్పేసిండు. దాన్ని పాజ్ చేసి ఇందులోంచి కొన్ని లెటర్స్ తీసేద్దాం. లేదు నాకు అట్లా ఎట్లా ఉంటది? ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఇద్దామంటే లేదు. ఇక ఇక్కడ కూడా తనుజ కాంట్రోవర్సీ. సో, తనుజ కాంట్రోవర్సీని పక్కన పడేసి ఈక్వల్‌గా ఇద్దరికి 2, 2 లీటర్స్ తీసేసిండ్రు. సంజన అయితే ఇంకా తీసేయమంది. నాకు ఆమెతోని మాటలు పడలేను. నాకొద్దు. నేను ఇంకో 2 తీసినా నాకు ప్రాబ్లమ్ లేదు అని చెప్పి తీపిచ్చుకుంది. సో, ఇక్కడ తీపియడం కారణంగా సంజన వెనుకబడింది. ఈ ఫస్ట్‌లో ఇమ్మాన్యుల్ తొందరగా సెట్ చేసిండు. ఓట్ అప్పీయాలని ఇమ్మాన్యుల్ తొందరగా లెటర్స్ ఒక 2 వర్డ్స్ సెట్ చేసి ఇమ్మాన్యుల్ బెల్ కొట్టేసిండు ఫస్ట్. బ్యాక్ టు బ్యాక్ తనుజ కొట్టేసింది. లాస్ట్ సంజన. సంజన లాస్ట్ ఎళ్ళడానికి కారణం ఏంటి? ఆ క్లచ్ విరగడం ఒకటి అండ్ తనుజ అరవడం వల్ల లెటర్స్ తీసేయడం ఒకటి. సో, ఇక్కడ ఈ టాస్క్‌లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50 మార్క్స్, సెకండ్ 40, థర్డ్ 30. సో, ఫస్ట్‌లో ఇమ్మాన్యుల్ 50లో ఉన్నాడు. 50 మార్క్స్ వచ్చినాయి. తనుజకి 40 వచ్చినాయి. సంజనకి 30 వచ్చినాయి. లీడర్ బోర్డ్ మీద స్కోర్ ఏంటి? ఫస్ట్ తనుజ, సెకండ్ ఇమ్మాన్యుల్, థర్డ్ సంజన. ఇప్పుడు వీళ్ళలోంచి ఇద్దరికి టాప్ 2లో ఉన్న వాళ్ళకి ప్రేక్షకుల నుంచి ఓటింగ్స్. సో, ఓట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరిని వెళ్ళాలి అని చెప్పి తనుజకే అప్పచెప్పిండు బిగ్ బాస్. ఏంటంటే ఇమ్మాన్యుల్ నుంచి టాప్ సెకండ్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ కాబట్టి ఇమ్మాన్యుల్‌కి ఆర్ సంజనకి. వీళ్ళిద్దరి ఇంట్లోంచి ఎవరికి ఛాన్సెస్ ఇవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ తనుజని అడిగితే తనుజ సంజనకి చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్మాన్యుల్ ఒక్కసారి వెళ్ళిండు కాబట్టి ఈ ఛాన్స్ సంజనకి ఇద్దామని చెప్పేసి తన లైఫ్ మొత్తంలో ఒక మంచి పని చేసిందంటే తనుజ సంజనకి ఓట్ అప్పీల్ ఛాన్స్ అడగడమే. అండ్ వన్ మోర్ అక్కడ వెళ్ళినా కూడా ఏముండదు. ఎందుకంటే తనుజ టాప్‌లో ఉంది. సంజన లీస్ట్‌లో ఉంది. వేరే పరంగా చూసుకుంటే లీడర్ బోర్డ్ మీద కాకుండా ఏదైనా చూసుకుంటే. సో, ఇక్కడ ఆడియన్స్ వస్తారు. ఎవరు? ప్రేక్షకులు. ప్రేక్షకులు వచ్చిన తర్వాత ఆళ్ళ ఓట్లు ఎవరికి, వాళ్ళ అభిప్రాయాలేంటి అన్నీ కూడా చెప్తారు. ఈ ఓటు అడగడం అనే కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫెయిరా? అన్‌ఫెయిరా? ఎంతవరకి దీంట్లో సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారనేది నా డౌటు. మీకు కూడా ఈ డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. సో, ఇక్కడేంటి ప్రేక్షకులు వస్తారు. ఇందులో వచ్చిన తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకుల ముందు వీళ్ళని వెళ్ళమంటారు. వీళ్ళు ఇక అన్నీ హలో గిలో అన్నీ నడుస్తాయి. అన్నీ చిన్న చిన్న ముచ్చట్లు. ఇక్కడేంటి తనుజకి ఎక్కువ ఓట్స్ పడితే అది ఉన్న లెక్కే. బిగ్ బాస్ అడిగింది ఏంటంటే మీకు బిగ్ బాస్ వచ్చినాక మీ చేంజెస్ ఏంటి? సో, తనుజ ఏం చెప్తాదంటే నేను ఇంట్రోవర్ట్. నాకు ఎక్కువ ఏడవడం తప్ప వేరే రాదు. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అందరితో మాట్లాడగలుగుతున్నా. నాదో ఈ చేంజెస్. నెక్స్ట్ సంజన ఏం చెప్పిందంటే నాకు పేషెన్స్ 100% బయటుంటే 300% ఇక్కడొచ్చింది. ఈళ్ళలోంచి నాకు పేషెన్స్ లెవెల్ పెరిగింది. గేమ్ అంటే ఏంటో తెలిసింది. ఎట్లా ఉండాలో తెలిసింది అని చెప్పి సంజన చెప్పింది. అండ్ ఇంకోటి ఎక్కువ ఇక్కడ ఉన్న ఆడియన్స్ సంజనకా? తనుజకా? ఓట్ ఎవరికేస్తారు? సంజనకైతే బ్లూ, తనుజకైతే రెడ్. సో, మీ ఓట్‌ని చూపియండి ప్లకార్డ్‌తోని అంటే అందరూ ఉన్న లెక్కే అలా మాట్లాడేది ఏం లేదు. తనుజకే వస్తాయి. ఎందుకంటే అది మొత్తం ఆడియన్స్ తనుజకి ఫేవర్‌గా ఉండే ఆడియన్స్ వాళ్ళంతా. అది ఖచ్చితంగా నాకనిపించింది. తనుజకి ఫేవర్ ఉండే ఆడియన్స్‌నే తీసుకొచ్చిళ్ళు. ఒక్కలో ఇద్దరు వేరే వాళ్ళు కావచ్చు. సో, ఇక్కడ ఎక్కువ శాతం తనుజకి రెడ్ ఓటింగ్ అప్పీల్ ఎక్కువ ఓట్స్ పడ్డాయి కాబట్టి సో, తను ఓట్ అప్పీల్‌కి చేయొచ్చు. ఇక్కడ సంజనని లోపలికెళ్ళమని చెప్పేసిళ్ళు. తన ఓటు అప్పీల్‌ని వినియోగించుకుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్స్. ఆడియన్స్ తనుజని ఏమన్నా అడగాలా అంటే ఇక్కడ ఒకరినొకరు అడుగుతున్నారు. ఏంటంటే ఫస్టు మీరు ఏడుస్తారు కదా! ఆ ఏడుపు ఎవరి కోసం? ఎవరి దగ్గర నుంచి సింపతి కోసమా? లేకపోతే ఒకళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే అది మీరేమి ఎక్స్‌పెక్ట్ చేసి దేని కారణంగా మీరు ఏడుస్తున్నారు? సో, అది అడిగితే ఏం చెప్పింది అంటే
అట్లా ఏం లేదు. నేను ఫస్ట్ నుంచి ఏడుస్తా. నాకు సింపతి అవసరం లేదు. ఎవరి నుంచో ఏదో అడగాలని గాదు. నాకంతే నా స్వభావం అంతే. నేను ఏడుస్తా. ఎవరి కోసం గాదు అని తన స్టేట్మెంట్‌ని పాస్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏంటంటే, మీరు ఇమ్మాన్యుయల్‌తోని ఫ్రెండ్‌షిప్ కట్ అన్నారు. ఈ పాయింట్ లాస్ట్‌లో చెప్తా. నెక్స్ట్ ఇంకోటేంటంటే, భరణితోని మీకున్న బాండింగ్ స్టార్టింగ్ నుంచి మంచిగుండే. మధ్యలో ఎందుకు భరణి నాన్న కాడ నుంచి భరణి సార్ దాకెళ్ళిండ్రు? అదెందుకు? మీ సేఫ్ సైడ్ గేమ్ కోసమా? లేకపోతే దేని పరంగా మీరు ఆలోచించి భరణి సార్ అనడం పెట్టిండ్రు? సో, మీకున్న బాండింగ్ మంచిగనే ఉండే. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఆడేటప్పుడు అతన్ని సార్ అనడం ఎందుకు? మీ సేఫ్ గేమ్ కోసమా అంటే, లేదు అట్లేం లేదు. ఆహ్, ఈ నాన్న అనే బాండింగ్ ఏదైతే ఉందో అందరికీ ఇంకో రకంగా కనబడతది. నాన్న, కూతురు వీళ్ళిద్దరూ ఇద్దరు ఒకటే అన్నయ్య దగ్గరికెళ్తది. సో, నాకది నచ్చలేదు. దాని కారణంగా నాన్న అంటున్నా, సార్ అంటున్నా అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ గురించి. ఒక అంకుల్ అడిగిండు. నిజంగా అంకుల్‌కి సెల్యూట్ అసలు. ఏమన్నా అడిగిండా? ఇమ్మాన్యుయల్ మీరు ఫ్రెండ్ కాదు అని మీరెట్లా అంటారు? మీకు చిన్న చిన్న గొడవలైతే మాత్రం ఇమ్మాన్యుయల్‌ని మొహం పట్టుకొని మీరు ఫ్రెండ్ కాదని ఎట్లా అంటారు? ఫస్ట్ నుంచి మీకు ఫేవర్ చేసింది ఇమ్మాన్యుయలే. అలాంటిది లాస్ట్‌లోకొచ్చినంక ఇమ్మాన్యుయల్ మీకు ఫ్రెండ్ కాదని ఎలా అంటారు అంటే, లేదు సార్ మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే, లేదు సార్ మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే, ఉన్నారు. మరి వాళ్ళతో మీకు గొడవైతే మీరు ఏమాత్రం అంటారు అంటే, నేను అననన్నాడు. నేను అనను. నేనెందుకంటా? మాకు గొడవైతే మాట్లాడుకుంటాం. అంతే తప్ప నువ్వు ఫ్రెండ్ కాదని మేమెలా అంటాం? నువ్వు మరీ మొహం పట్టుకొని ఇమ్మాన్యుయల్ ఫ్రెండ్ కాదు అని నువ్వెలా అంటావు? అది కరెక్ట్ గాదు. లేదు సార్ నేను అట్లా అనలేదు. నా ఉద్దేశ్యం అది గాదు అని చెప్తే, లేదమ్మా నువ్వు అలా అనడం తప్పే. మాకైతే మిస్టేక్ అనిపిచ్చింది. ఏదైనా ఉంటే మాట్లాడి డీల్ చేసుకోవాలి గానీ, మొహం పట్టుకొని నువ్వు ఫ్రెండ్ కాదని ఎలా అంటావు? ఈ మాటకి తన దగ్గర ఆన్సర్ లేదు. ఆ! ఓకే సార్. నేను యాక్సెప్టెడ్ అని చెప్పి అసలు ఆ అంకుల్ అడిగింది కరెక్టే. కానీ వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం సెలెక్టెడ్ పీపుల్ ఆడియన్స్‌ని తీసుకొచ్చినప్పుడు, ఆ అంకుల్ నా క్వెషన్ ఏయకుండా ఉండాల్సింది గదా! చెప్పొచ్చు గదా ముందే బిగినర్ మిస్టేక్స్ అన్నీ. ఆ అంకుల్‌కి జెప్పాలి ఈ క్వెషన్ నువ్వు ఎయద్దురా బాబు అని. ఎందుకంటే వాళ్ళంతా తనుజాకి ఫేవర్‌గా ఉన్నవాళ్ళే. హౌస్‌లో హౌస్‌లోనే కాదు బయట గూడా తనుజాకి ఫేవర్‌గా ఉన్నవాళ్ళే. తనకి తెలిసిన వాళ్ళే వచ్చిండ్రు మొత్తం. ఇట్ మీన్స్ తనుజకి ఫేవర్‌గా ఉన్న ఆడియన్స్ మాత్రమే వచ్చిండ్రు కాబట్టి ఎక్కువ ఓట్స్ తనుజకే పడతాయి. ఎందుకు అంటే రిపీటెడ్‌గా ఇదివరకి ఓటప్పేయాలి ఛాన్స్ వచ్చినప్పుడు గూడా తనుజకే ఓట్స్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా తనుజకే ఓట్స్ పడ్డాయి. సో, వీళ్ళంతా తనుజ ఆడియన్స్ క్లియర్‌గా అర్థమైతుంది. ఎందుకంటే సంజనకి ఆడియన్స్ ఉన్నారు. సంజన కూడా ఓట్స్ చేసేవాళ్ళున్నారు. బట్ సంజన కోసం ఎవరు రాలేదా? సంజనకి ఓట్సే పడవా? కానీ ఇక్కడ తనుజకే పడతాయి. సో, వాటెవర్ ఇక్కడ తనుజనే టాప్‌లోనే ఉంటది. అది ఉన్న పంచాయితే. సో, నెక్స్ట్ జరిగే ఇంకో టాస్క్ గురించి మళ్ళొక ఎపిసోడ్‌లో చెప్తా. ఇది మేబీ అది లాస్ట్. దాని తర్వాత ఫైనలిస్ట్ ఏర్పడతది. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఎవరు సేఫ్‌లో ఉన్నారు? ఇప్పుడు ఈ సాటర్‌డే రోజు ఎవరు సేఫ్‌గా ఉన్నారు? ఎవరు ఎలిమినేట్ అయితున్నారు? క్లియర్‌గా చెప్పేసుకుందాం. నా వరకైతే సుమన్ శెట్టి ఆర్ సంజన వీళ్ళు ఎలిమినేట్ అయితారనుకుంటున్నా. లేకపోతే జీరో ఎలిమినేషన్. ఎలిమినేషన్ ఉండదని గూడా అనుకుంటున్నా. ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తా. సో, ఈ వీడియో మీకు అర్థమైతే, అర్థం కాకపోయినా ఏం కాదు. లైక్ అయితే కొట్టేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మాక్సిమం ఇంకొక 4, 5 డేస్ ఉంది అంతే. ఇది 95, 96 ఎపిసోడ్. ఇంకొక 3, 4 డేస్ ఉంది మేబీ. సో, ఇప్పటికైనా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.